హలో రండి రండి పిల్లలు. ఈరోజు ఈవినింగ్ నైట్ పూట నంచుకోవడానికి ఏం చేస్తావమ్మా అని అడుగుతావు కదా, అందుకని ఈరోజు ఆలుగడ్డ పులుసు అయితే చేయబోతున్నాను. గో 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 రండి రండి రండి, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు అయితే ఆలుగడ్డ పులుసు అయితే చేసుకోబోతున్నాము. దానికైతే కాస్త ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఇంకా కరివేపాకు వేసుకుందాము. ఉల్లిగడ్డలు వేసేసుకుందాము. టమోటా వేసేద్దాం. అలాగే ఇంకా జీలకర్ర ఆవాలు వేసేద్దాము. జీలకర్ర ఆవాలు వేసేద్దాము. పసుపు వేసేసుకుందాము. కొన్ని మినపగుళ్ళు, 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని 4 ఎల్లిపాయలు, ఇంకా అల్లం కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాము. వేసుకొని అయితే కలిపేసుకున్నాము. కలుపుకొని ఇంకా సన్నగా కట్ చేసి పెట్టిన 2 బంగాళాదుంపలు వేసేసుకున్నాము. వేసేసుకొని ఇలాగ కలిపేసుకున్నాము. నైట్ అన్నంలోకి పప్పు తక్కువైనప్పుడు ఇలాగా పులుసు అయితే చేసుకుంటే అందరికీ సరిపోతుందండి. లేదంటే పప్పు తక్కువ అవుతుంది కదా, అందులో రొట్టెలలోకి ఎక్కువ పడుతుంది. ఈ కారము ఇంకా ధనియాల పొడి, కొబ్బరి పొడి ఒక్కొక్క స్పూన్ అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాము. గ్రేవీ కదా, నైట్ పూట రొట్టెలు అన్నమాట. రొట్టెలలోకి సరిపోదు. గ్రేవీ చేసుకుంటే ఇంత టేస్ట్గా అమ్మ ఆలుగడ్డ కూరమ్మ అని అడుగుతారు కదా పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళకి ఇలాగైతే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రొట్టె కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది ఈ ఆలుగడ్డ పులుసు అన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా ఆలుగడ్డ కూడా చాలా హెల్దీ అండి పిల్లలకి. పెద్దవాళ్ళకైతే కాళ్ళ నొప్పుల వాళ్ళకి వద్దు, పిల్లలైతే ఇష్టంగా పులుసు తింటారు. ఓకేనా, 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. 2.5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుకొని బంద్ చేద్దాము. ఇప్పుడైతే 2 విజిల్స్ వచ్చాయి. ఇంకా 3 విజిల్స్ వచ్చిన లోపల బంద్ చేస్తున్నాం, లేదంటే మెత్తగా ఉడికిపోతాయి. అంతేనండి, ఎంతో ఘుమలాడే ఆలుగడ్డ ఫ్రై రెడీ అన్నమాట. విజిల్ పోయిన తర్వాత చూపిస్తాను, టేస్ట్ చేద్దురు కానీ. విజిల్ అయితే పోయింది, మూత తీసేసి చూస్తాను. చూడండి, రొట్టెలోకి అయితే ఎంత టేస్ట్గా ఉంటుంది. ఈరోజు నైట్ అయితే ఆలుగడ్డ కర్రీ, రొట్టెలు అన్నమాట. చపాతీలాగా మెత్తగా జొన్న రొట్టెలు, ఇంత మెత్తగా ఉన్నాయి చూడండి జొన్న రొట్టెలు. అండ్ టేస్ట్ చేదురు కానీ. వావ్, నోరు ఊరుతుంది బా, వేడివేడిగా ఉంది. తీసుకోండి పిల్లలు, మీకోసమే. వావ్, నైట్ అయితే మీరు కూడా ట్రై చేసుకోండి, వేడివేడిగా తినండి. ఇంకా కొంచెం వేడివేడి అన్నము, మిరియాల చారు, పప్పు, తోటకూర పప్పు, కరివేపాకు,
చెట్టు ఏమన్నమాట ఈరోజు డిన్నర్. ఓకేనా, ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ చిల్డ్రన్స్, బాయ్.